హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ, బాగున్నారా అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు మనము చేపల ఫ్రై చేసుకుందాము. ఎప్పట్లా కాకుండా ఇప్పుడు కొంచెం వెరైటీగా చేసుకుందాము. ఇప్పుడు నేను కావాల్సిన పదార్థాలు మీకు చూపెడతా రండి. ఈ వీడియోస్ చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మమతా కిచెన్. ఇప్పుడైతే మనము చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు మీకు చూపెడతా రండి. ఇప్పుడు మనము చేపలు తీసుకుందాము. నేను ముందు కడిగి పెట్టుకున్నా, మా ఇంటి ముంగడికి అమ్మత్తే తీసుకున్నా. మంచిగా తక్కువ రేటుకి వచ్చినాయి కాబట్టి చేపలు చికెన్ తింటలేం కదా అని చేపలు ఫ్రై చేసుకుందామని తీసుకున్నా. ఇవి నేనే కట్ చేసిన కాబట్టి కొంచెం అట్టిట్లు వచ్చినాయి అన్నట్టు, కొంచెం మంచిగా రాలేదు. ఏం కాదు, మనకే కాబట్టి ఫ్రై చేసుకుంటాం కాబట్టి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నెలోకి వేసుకుందాం. ఇట్లా జాలి గిన్నెలు వేసుకుంటే నీళ్ళు అన్నది మొత్తం వాడిపోతాయి అన్నట్టు, కిందికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా తీసుకుందాం. తర్వాత కొంచెం అంతా పసుపు వేసుకుందాం, కొద్దిగానే వేసుకుందాం, బాగా వేసుకోవాలి. ఎందుకంటే ఇది వట్టిదే ఫ్రై కాబట్టి ఉప్పు రుచికి తగినంత ఉప్పు. ఎంత అంటే దీంతో 2 చెంచాలు వేసిన, ఈ చెంచాతోని. తర్వాత కొంచెం అంతనే, బాగా కారం కాదు, కొద్దిగా అంత, ఇట్లా 1/2 చెంచా అంత సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మరసం వేసుకుందాం. ఓకే, అట్లా ఫ్రై కాకుండా ఇట్లా చేసుకుందామని ఇట్లా చేస్తుంది. మన వీడియోలో ఇంతకుముందు చేపల ఫ్రైలో మొత్తం ఫ్రై మొత్తం గ్రేవీ ఉంటుంది అన్నట్టు, ఇది మొత్తం ఇప్పుడు బజ్జీల లాగా అవుతుంది అన్నట్టు. అందుకే ఇట్లా కలిపి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఈ పులుపు అన్నది మంచిగా ముక్కకు మంచిగా పడుతుంది అన్నట్టు. మళ్ళీ ముక్క అన్నది కూడా ఇరిగిపోకుండా మంచిగా ఉంటుంది. ఇట్లా ఇది మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కారం ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనము మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు ఇట్లా బజ్జీలా దేవాలి కాబట్టి కారం ఎక్కువ వేసుకోవద్దు. ఇది ఇప్పుడు హోటల్ స్టైల్ బాగుంటుంది అన్నట్టు. హోటల్లో మనకు ఎప్పుడన్నా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకుంటాం కదా, ఆ లెక్కలు ఉంటుంది అన్నట్టు. ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఇది మంచిగా కలపాలి. ఈ ముక్కకు అన్నది ఈ పులుపు మంచిగా పట్టాలి. ఇంకా నేనేమో మసాలా కొద్దిగా మసాలా ఇట్లా ధనియాలు, గరం మసాలా పొడి కొంచెం అంతా, ఒక 1/2 చెంచా ఇట్లా వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇట్లా పులుసు కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను పులుసు పెడతలేను. తలకాయలు, ఇప్పుడు ఇది చేపల తలకాయలు ఉంటాయి కదా, వీటితో పులుసు పెడతా నేను. అది కూడా చూపెడతా. ఇట్లా ఇప్పుడు ఇది మనము 1 గంట సేపు మంచిగా పక్కకు పెట్టుకుందాము. ఎందుకంటే గంట సేపు మనకు పక్కన పెట్టుకుంటే ఈ పులుపు, ఈ మసాలాలు అన్నది మంచిగా ముక్కకు పట్టి మంచిగా ఉంటుంది అన్నట్టు, టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అట్లా. అందు గురించి 1 గంట సేపు మనం పక్కకు పెట్టుకోవాలి. ముళ్ళులు ఇప్పుడిప్పుడే మంచిగా ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది 1 గంట సేపు పక్కకు పెట్టుకుందాం. చూసిరా, గంట తర్వాత మనం ఫ్రిడ్జ్లోకి తీసుకుంటే ఇట్లా వచ్చింది మంచిగా అయింది. చూసిరా, మనం మసాలాలు అన్నీ మంచిగా పట్టినాయి. చూసిరా, నిమ్మ పులుపు, మళ్ళీ ధనియాల పొడి ఇవన్నీ వేసినాం కదా. మనం ఎక్కువ కారం వేసుకోలేదు కాబట్టి ఇట్లా ఇప్పుడు మనం బజ్జీలాగా చేసుకోవాలి. చూసిరా, మంచిగా పట్టింది. ఇప్పుడు ఇది మనము డీప్ ఫ్రై చేసుకుందాము. పొయ్యి మీద చేస్తున్నా ఈసారి, ఎందుకంటే కొంచెం వెరైటీగా ఉంటుంది అనేసి పొయ్యి మీద చేస్తున్నా. ఆల్రెడీ పొయ్యి మీద మనం మూకుడు పెట్టుకున్నాము, నూనె పోసుకుందాం. నూనె మంచిగా వేడి కావాలి. ఇప్పుడు మనం నూనె వేడి చేసుకుందాం. నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాం. రండి చూపెడతాం. ఒక్కొక్కటి తీసుకుంటూ ఇట్లా వేసుకుందాం. నూనె మంచిగా వేడి అయింది. ఇట్లా నూనె బాగా వేడి కావాలి. పొయ్యి మీద చేస్తున్నాం కదా, మా సూపర్ అవుతుంది. మనం వేయగానే కాల్చొద్దు, అటు దింపుకోవద్దు, కొంచెం ఉడకాలి నూనెలో. కొంచెం దూరం వేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఇట్లా కొంచెం వేయగానే దింపద్దు, కొంచెం అటు ఇటు చూద్దాం. మనం పొయ్యి మీద చేస్తున్నాం కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది, మంచిగా కాలుతాయి. ఇప్పుడు మనం తింపుకుందాము, అటు ఇటు తింపుకుంటూ కాల్చుకుందాము. చూసారా, మనం వేయంగానే మంచిగా అట్లా వచ్చి ఇట్లా మనము ఎప్పట్లా కాకుండా ఇట్లా వేసుకోవాలి అప్పుడప్పుడు. ఇట్లా కొంచెం పొయ్యి మీద చేసుడు కొంచెం కష్టం అవుతుంది, కానీ మనము పొయ్యి మీద చేసుకోవాలి. అసలు ఎందుకంటే పొయ్యి మీద చేసుకోలేదా, ఇప్పుడు మనం పొయ్యి మీద చేయలేకపోతున్నాం.
ఇక మేము కూడా అప్పుడప్పుడు ఇట్లా పొయ్యి మీద చేయాలని చేస్తున్నాం. ఇది ఒక సైడ్ ఇప్పుడు దించుకున్నాం కదా, ఇంకో సైడ్ మళ్ళీ దించుకుందాం కాలినాక. ఇప్పుడు మనం ఇవి చూసుకుందాము. మంచిగా కాలినాయి, ఇట్లా కాలితే సరిపోతాయి. చూసిరా ఇట్లా ఈ కలర్ వస్తే మనకి సరిపోతాయి. కొంచెము ఇరిగిపోతున్నాయి ఎందుకంటే బాగా మంట ఎక్కువ అయింది కదా, అయితే తొందరగా అంటుకొని ఇరిగిపోతుంది. మంచిగా స్లో మంట మీద అయితే ఇట్లా ఇరిగిపోవన్నట్టు. ఇప్పుడు ఇవి మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము, ఇలాంటి గిన్నెలోకి తీసుకుందాం. ఇరిగిపోతున్నాయి, ఇది మంట ఎక్కువైంది. అంటే ఇవి మళ్ళీ ఒక్కసారి కాల్చుకోవాలి, ఫస్ట్ ఒకటేసారి కదా, 2 సార్లు కాల్చుకుంటే మనకి మంచిగా వస్తుంది అన్నట్టు. ఇరిగిపోతుంది, చేప అన్నది ఇరిగిపోతుంది. ఇట్లా అన్ని ఇట్లా మన దగ్గర ఉన్నాయి అన్ని ఇట్లనే కాల్చుకొని నేను మళ్ళీ చూపెడతా మీకు. ఇట్లా కొంచెము మంట ఎక్కువైంది కాబట్టి ఇరిగిపోయినాయి. మనం మంట తక్కువ పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా వస్తాయి. మన దగ్గర ఉన్నాయన్నీ ఇట్లా కాల్చుకున్నాము. ఇక లాస్ట్ చూడండి మంచిగా కాల్చుకున్నాము. నేను 2 సార్లు కాల్చుతాను కాబట్టి 2 సార్లు కాల్చిన అందుకే మంచిగా అయినాయి. మళ్ళీ నేను వీడియోలో చూపెట్టలేదు, ఇక లేట్ అవుతుందని వీడియోలో చూపెట్టలేదు అన్నట్టు. ఇలా 2 సార్లు కాల్చుకుంటే ఇట్లా అయినాయి. కొద్దిగా లేట్ అవుతుందని ఇక నేను వీడియోలో చూపెట్టకుండానే చేసేసిన. చూసారా మంచిగా ఇట్లా టక్ టక్ మంచి అప్పుడొస్తుంది. ఇట్లా మంచిగా క్రిస్పీగా వచ్చినాయి. చూసారా మంచిగా ఇట్లా బజ్జీల లాగా వచ్చినాయి. చూసారా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా, ఇప్పుడే కాదు కొంచెం అయినాక టేస్ట్ చూసి చెప్తా, ఒక 10 నిమిషాలు అయిన తర్వాత. ఎందుకంటే వేడి ఉన్నాయి కదా, చల్లారుతాయి కొంచెం. అప్పటి వరకు 10 నిమిషాల వరకు చల్లారుతాయి కాబట్టి టేస్ట్ కూడా మనకి ఎట్లుందనేది అర్థమవుతుంది. ఇలాగ 2 సార్లు కాల్చుకోవాలి. ఇవి మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటాం. చూసారా అండి ఎలా వచ్చినాయో, మంచిగా వచ్చినాయి కదా. ఇలా కాల్చుకోవాలి, కొంచెం లేట్ అయినా సరే కానీ ఇట్లా కాల్చుకుంటే మనకి మంచిగా ఉంటుంది. నేను ఎప్పట్లా కాకుండా ఇలా కొత్తగా చేసిన అన్నట్టు. నాకైతే కొత్తగానే, నేను ఎప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ వేసి ఇట్లా ఫ్రై లాగా చేస్తా. ఇది ఇప్పుడు ఇట్లా రోస్ట్ లాగా చేసిన అన్నట్టు బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసిన. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా, మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లా చేసుకోరు, ఒకటే రకం కాకుండా. ఉప్పు మనం కొంచెమే కారం వేసినాం కదా, ఉప్పు కారము నిమ్మకాయ రసం అన్ని మంచిగా కరెక్ట్ సరిపోయినాయి. ఇట్లా మనము కొలతల కొద్ది వేసుకుంటే సరిపోతుంది. నేను ఇన్ని చేపలకు ఒక నిమ్మకాయ తీసుకున్నా, ఒక చిన్న చెంచా పసుపు తీసుకున్నా, ఒక చిన్న చెంచా కారము, అన్ని కొలతల కొద్ది వేసినా కాబట్టి మంచిగా కరెక్ట్ సరిపోయినాయి. చూసిరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతా కిచెన్.